త్యాగరాజస్వామి వారి జీవిత చరిత్ర మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మంత్ర సంబంధంగా మంత్రము ఉపదేశము పొంది మంత్రము ఎట్లా అనుష్ఠానం చెయ్యాలి, ఎట్లా జపం చెయ్యాలి, ఎట్లా కూర్చోవాలి దగ్గర నుంచి అన్ని విషయాల్ని కూడా కొంతమంది సాంప్రదాయిక శిష్యులకి త్యాగరాజస్వామి వారు ఉపదేశం చేసి వారిని మంత్రసిద్ధి పొందేటట్టుగా చేసిన వైనం వారి జీవితంలో కనపడుతుంది. ఆయన గణిత శాస్త్రంలో విశేషమైన ప్రజ్ఞాపాఠవములు ఉన్నవారు, జ్యోతిష శాస్త్రంలో మీది మిక్కిలి ప్రజ్ఞ కలిగినవారు. అన్నిటినీ మించి విగ్రహారాధన అన్నది కేవలం ఒక విగ్రహాన్ని ఆరాధించడం కాదు, ఆ విగ్రహము విగ్రహముగా కాకుండా సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావన చేసి ఆరాధన చేసిన వ్యక్తి ఆ విగ్రహమునందు ప్రవేశించి ప్రకాశించిన పరమాత్మ తత్వము చేత ఎట్లా రక్షింపబడతాడు, ఎట్లా అనుగ్రహింపబడతాడు అన్న విషయాన్ని లోకానికి నిరూపణం చేసినటువంటి మహాపురుషులు త్యాగరాజస్వామి. వాళ్ళ తండ్రి గారి నుంచి పరంపరాగత వచ్చినటువంటి శ్రీరామ పంచాయతనాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసేవారు. రామచంద్రమూర్తి అంటే ఒక విగ్రహం కాదు, రాముడంటే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అంతా రామమయం జగత్, రాముడు కానిదేదీ లేదు అని జ్ఞానము చేత తెలుసుకున్నవారైనప్పటికీ భక్తి దగ్గరికి వచ్చేటప్పటికి తాను పూజ చేసే పంచాయతన మూర్తుల యందు తనకు కలిగిన విశేష భక్తి శ్రద్ధల వలన కారణాంతరముల చేత తనతో కలిసి పుట్టినటువంటి పెద్దవాడైన జపేశుడు అన్నగారు ఆ మూర్తులను తీసుకెళ్ళి కావేరీ నదిలో పడేస్తే సాక్షాత్ రాముడే తనకి దూరమైపోయినట్లుగా పరితపిస్తే ఆ రాముడే కలలోకి వచ్చి కావేరీ నదిలో ఫలానా చోట ఫలానా తీర ప్రదేశంలో నేనున్నాను, నన్ను తెచ్చుకో అని చెప్తే త్యాగరాజస్వామి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ విగ్రహాల్ని తెచ్చుకున్నట్టుగా మనకి వారి జీవితంలో నిరూపణం చేసి కనపడుతుంది. అంటే విగ్రహారాధనం అనేటటువంటిది కేవలం ఇది నేను ఫలానా ఊరు నుంచి కొని తెచ్చుకున్న విగ్రహం కాదు, ఇది సాక్షాత్ పరమాత్మస్వరూపమే, ఇది రాముడే అన్న భావనతో ఉపాసన చెయ్యగలిగితే, అట్లా విగ్రహం కాకుండా విగ్రహమునందున్న పరమాత్మ తేజస్సుని చూచి పూజించగలిగితే, అనుబంధమును పెంచుకోగలిగితే, ఆ విగ్రహము కాదు దాని ద్వారా పరబ్రహ్మము ఎలా అనుగ్రహిస్తుంది అన్నది నిరూపించినటువంటి వారు త్యాగరాజస్వామి.